హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి నేనైతే కూర పుట్టగొడుగులు అంటారండి వీటిని. విలేజెస్‌లో దొరుకుతాయి నేచురల్‌గా. వాటితోటైతే నేను కూర చేసేసానండి మరి. అది కూర ఎలా చేశానో, వాటిని ఎలా నేను శుభ్రం చేసి కడిగానో మీకు చూపిస్తాను. ఇవేనండి పుట్టగొడుగులంటే. ఇవి విలేజ్‌లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. మరి కొత్తగా ఎవరైనా వీటిని చూస్తే కామెంట్ చేయండి. ఇవి తెలిసిన వాళ్ళున్నా కానీ కామెంట్ చేయండి. ఇవి పొలాల గట్లలో దొరుకుతాయండి ఎక్కువగా. అంటే ఇవి అన్ని సీజన్స్‌లో దొరకవండి. ఈ ఆషాఢ మాసంలో మాత్రమే దొరుకుతాయి. అది వర్షం పడితేనే. మరి గత 10 రోజుల నుంచి అయితే వర్షం విడవకుండా అయితే మా ఊళ్ళో కురుస్తుందండి. దానివల్ల అంతా నేలంతా కూడా తడిగా ఉంటది కదండీ! ఆ తడిలో అలా ఈ గొడుగులు మొలుస్తాయండి. మామూలుగా మొక్కలు ఏ విధంగా అయితే మొలుస్తాయో భూమిలో, ఇవి కూడా అలానే బతుకుతాయి. భూమిలో నుంచి బయటకొస్తాయి. ఎక్కడ పడితే అక్కడ మొలవ్వండి ఇవి. మొక్కలు మొలిసినట్టు మొక్కల్లాగా అయితే మొలుస్తాయి కానండి, వాటిలాగా ఎక్కడ పడితే అక్కడ మొలిచిపోవు. దీనికంటూ ఒక ప్లేస్ ఉంటది. సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఆ ప్లేస్‌లోనే లెగుస్తాయండి. ఒకవేళ ఈ దీనికి సంబంధించినయి పుట్ట అంటారండి. దానిలో ఉంటది. దీనికి సంబంధించిన ఏంటంటారండి, తల్లి వేరనేది ఉంటది కదా! అలాంటిదనమాట. పుట్ట కలుగు ఏదో అంటారు. నాకు అంత స్పష్టంగా తెలీదు. ఆ పుట్టకలుగు ఎక్కడుంటే అక్కడే లేస్తాయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మనకి పొలాలున్నాయి కదా అనేసి దొరకవు. ఎవరో ఒకళ్ళ పొలంలోనైతేనే మాత్రమే దొరుకుతాయి. అన్ని పొలాల్లో అయితే ఉండవండి ఇవి. ఇవి పూర్వం నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు క్రమేణా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే పొలాల్లో ఎరువులు, పురుగు మందులు ఇవి వేస్తారు కదండీ! వాటి వల్ల ఈ పుట్టకలుగులు దెబ్బతినేసి ఇవి పాడైపోతున్నాయండి. ఇంకా అక్కడక్కడ ఎక్కడో ఒక చోటైతే కలుగులు లాంటివి ఉంటాయి కదండీ! వ్యవసాయం చేయకుండా గట్లు అలాంటివి. అలాంటి వాటిలో అయితే మరి ఇవి లేస్తాయండి. మరి మాకైతే మామయ్య తీసుకొస్తారు ఇవి. ఇలాంటి పుట్టగొడుగులు నేచురల్‌గానే తప్ప మనకి బయట అమ్మకానికైతే ఉండవండి. ఏమోనండి, ఒకవేళ వీటి కోసం వెళ్ళే వేటగాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళైతే అమ్ముతారు. కానీ కిలో అయితే రూ. 1000 ఉంటదంటండి. నాకు తెలిసిన మాట చెప్తున్నాను. అంటే కొంతమంది అయితే పొలాలకు వెళ్లరు కదా! అలాంటి వాళ్ళైతే కొనుక్కుంటారు. పొలాలు వెళ్ళే వాళ్ళైతే వాళ్ళే తెచ్చుకుంటారండి. ఇవి చాలా కాస్ట్ అండి నాకు తెలిసి. రెడీమేడ్‌గా దొరుకుతాయండి గొడుగులు, పుట్టగొడుగులు అవి కాదివి. ఇవి నేచురల్‌గా భూమిలో నుంచి అయితే వస్తాయండి మరి. అలా వచ్చిన ఈ గొడుగులతో కూర చేసుకుంటే చాలా బావుంటదండి. ఆరోగ్యానికి కూడా ఇందులో కొన్ని లాభాలుంటాయంటండి మరి. వీటి గురించి చెప్తూ నేను ఇవి క్లీన్ చేసే విధానం అయితే మీకు చెప్పట్లేదు. నేనైతే ఇలా బకెట్‌లో నీళ్లు పోసుకునండి, ఈ గొడుగులన్నీ అందులో వేసేసి ఇలా ఒక్కొక్కటి అయితే మరి ఇలా చేత్తోటి ఇలా అంటే సరిపోద్దండి. అలా అన్నప్పుడు దానిలోనూ మట్టి పట్టుకునే ఉంటదండి. మట్టిలో నుంచి వస్తాయి కదా! అంతకు మించి అయితే ఏమీ ఉండవండి. ఆ మట్టిని ఇలా నీటిలో నానిపేసి చేత్తోటి ఇలా రుద్దితే అయితే వచ్చేత్తది. తెల్లగా ఉంటాయండి గొడుగులు. ఆ మట్టంతా పోతుంది. అలా కడగాలి. మనం ఎక్కువగా దీనికి ఏం కష్టపడక్కర్లేదండి. ఒక్క చేత్తోనే ఇలా చేసేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ పడవసరం లేదండి ఇవి క్లీన్ చేయడానికి. ఇవి మరి నేనైతే ఇలా క్లీన్ చేస్తాను. ఒక్కోసారి అత్తయ్య చేస్తారు. ఇప్పుడైతే మరి నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకోవాలండి. అలా మధ్యలో వరకైతే పనికొస్తది అది గొడుగు. కిందన కాడ ఉంటదండి. ఆ కాడలైతే పడేసేయొచ్చు, పని చేయవు. ఎందుకంటే అవి కొంచెం గుల్లగా ఉన్నట్టుంటాయి. గట్టిగా ఉండవు. గట్టిగా ఉన్నంత వరకు కోసేసి ఆ కిందున్న అలాంటివి కాడలు తీసేయొచ్చు. ఇలా కడగాలండి. అంత మట్టిలో నుంచి బయటకొస్తున్నాయి కదా! అవి వండుకోవచ్చా అనే సందేహం అక్కర్లేదండి. తప్పకుండా వండుకోవచ్చు ఇయి. ఇవి మరి అన్నీ మనం తినేయన్నీ భూమిలో నుంచే వస్తాయి కదండీ! కాకపోతే మరి వీటికి కొంచెం మట్టి అయితే పట్టుకొని ఉంటది. అవి మనం ఎక్కువగా నీళ్ళతో కడిగేస్తే పోద్ది. ఒకసారి ఆ నీళ్ళలో కడిగేసాను. మళ్ళీ ఇంకా రెండోసారి కూడా పోసుకొని వీటిలో కూడా ఇలా కడిగేస్తానండి శుభ్రంగా. ఇంకా ఎక్కడైనా అనుమానం చొప్పున ఉంటదేమో అని ఒక్కొక్క గొడుగు చెక్ చేసుకుంటూ మరీ కడుగుతాను. ఇలా ఒకటి దొరికినా గానీ మొత్తం అన్నీ అందులో పడేసి మళ్ళీ అయితే నేను దాన్ని ఒక్కొక్కటి తీసి అయితే క్లీన్ చేస్తానండి. చేపలు కడిగినా, మాంసం కడిగినా ఇలా నాకు అనుమానం అయితే ఉండిపోద్దండి. ఎందుకంటే అవి వదిలినయో లేవో అని. మళ్ళీ మూడోసారి అయితే మళ్ళీ కడుగుతున్నాను. ఇలా ఎన్ని సార్లైనా కడుక్కోవచ్చండి మన ఓపిక. నా ఓపిక అయ్యే వరకైతే మాత్రం నేను కడుగుతూనే ఉంటాను. ఆ చేపలు, మాంసం తెల్లగా వచ్చేయాలండి నాకైతే.
ఇదిగోండి ఇలా నీట్గా కడిగేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా ఉందేమో అన్న అనుమానం. తీసుకొచ్చేసానండి అక్కడి నుంచి కడిగేసి. మరి నేనైతే కత్తిపీట యూస్ చేస్తాను కూరగాయలు కోసుకోవడానికి, ఉల్లిపాయలు కోసుకోవడానికి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇంకో గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నానండి, వాటిలో కూడా కడిగేస్తాను లాస్ట్. ఇక ఫైనల్ ఎన్నిసార్లు కడిగినట్టు 4, 5 సార్లు కడిగినట్టు చూపిస్తాను కానండి మీకు. ఇంకా నేను ఎక్కువ సార్లే కడుగుతాను. డౌట్ అండి అది ఏంటో. అలా అన్ని సార్లు ఏమి కడగవసరం లేదండి. ఒక 2, 3 సార్లు అలా కడిగితే సరిపోద్ది. మట్టి ఉందనుకుంటే మనం 4 సార్లు కడుక్కోవచ్చు. అలా కోసిన తర్వాత ఇదిగోండి ఇవి లాస్ట్‌లో ఉండిపోతాయి కదా కాడలు, అవైతే అవసరం లేదు. అవి బాగోవు కదా, పడేసాను. ఇదిగోండి ఈ కాడలు కూడా వేసేసుకోవచ్చు. ఈ కాడలు గట్టిగా ఉంటాయండి. ఈ కాళ్ళు, ఈ పుట్టగొడుగులు కడిగేసి పక్కన ఉంచుకున్నాను. ఉల్లిపాయలు కూడా తగినన్ని కోసుకున్నాను. మనం కూర క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం తగ్గించుకుంటేనే బాగుంటుందండి కూర టేస్ట్. ఎక్కువ వేసుకుంటే తీయగా ఉంటుంది. ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుని అలా మగ్గించుకోవాలండి. ఇందులో ఏమీ కొత్త ఏమీ లేదండి. ఒక చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో మామూలుగా కూరగాయలు ఎలా వండుకుంటామో ఆ విధంగా వండేస్తే సరిపోద్ది. ఇది నాన్ వెజ్ కాదండి, వెజ్జే. ఎందుకంటే మనకి ఇది నేచురల్ కదండి, ఏదో ప్రాణం తీసింది అయితే కాదు కదా, మొక్క లాంటిదే. ఇది ఎవరైనా తినొచ్చు. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఈ గొడుగులు కూడా వేసేసానండి. ఈ గొడుగులు ఇలా మగ్గించుకోవాలి ఉల్లిపాయల్లో ఎక్కువసేపు. దీనిలో నుంచి నీరు వస్తుంది. ఆ నీరంతా మగ్గిపోయే వరకు కూడా మనం ఉల్లిపాయలని ఇలా వేయించుకోవాలి. కొంచెం నేను ధనియాల పౌడర్ వేసుకున్నానండి ఇలా వేగేటప్పుడు స్మెల్ బాగుంటుందని. ఇలా వేయించుకోవాలండి కొంతసేపు. ఇలా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసేస్తున్నాను. కారం అయితే తక్కువ వేస్తానండి కూరలోను. మరీ ఎక్కువగా వేస్తే కలరు రెడ్గా కనపడిపోద్ది బాగా. అలా కాకుండా కొంచెం కలర్ తగ్గి ఉంటేనే బాగుంటుంది. ఇక ఫైనల్ నీళ్ళు పోసేసుకుంటున్నాను. కారం వేసేసి కొంచెం తిప్పాలండి. కారం వేసేసిన వెంటనే నీళ్ళు పోయకూడదు, కొంచెం తిప్పుకోవాలి అటు ఇటు. ఇక మూత అయితే పెట్టేశాను. హై ఫ్లేమ్లోనే ఉంచానండి. తర్వాత చూస్తే కూర మనకి సగం ఉడికింది. ఏమండి నేను పసుపు వేసానని చెప్పలేదు కదా, పసుపు కూడా వేసుకున్నాను. మీరు చూసే ఉంటారు, నేను చెప్పలేదు. ఇక మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టానండి ఈసారి. ఎందుకంటే ఇవి జిగురుగా ఉంటాయండి, ఉడికే కొద్దీ జిగురు వస్తుంది. అందుకని మరి అడుగు పట్టేద్ది కదా, అందుకని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలి, ఉడికించాలి. ఇక దగ్గర పడిపోతుందండి కూర. ఈ టైంలో అయితే మరి మనం మాంసం కూరలో ఎలా వేస్తాము, గరం మసాలా అలాగే వెల్లుల్లి పేస్టు ఈ 2 వేసేసాను. ఇంకాస్త మగ్గనిచ్చుకుంటాను. ఇలా దగ్గర పడే వరకు కూడా మగ్గనివ్వాలి. ఈ గొడుగులు అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బాగా చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. ఈ కూర ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఎవరైనా తినని వాళ్ళు ఒకసారి తిన్నారంటే దీన్ని కావాలని అయితే అడుగుతారు. మీకు ఒకవేళ దొరకకపోతే మా ఊరు వచ్చేయండి, మా ఊళ్ళో బాగా దొరుకుతాయి. కూర అయితే మరి రెడీ అయిపోతుందండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక మరి కూర నేను చేసిన విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ కూర మాత్రం చాలా 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 బాగుంటుందండి నాకు తెలిసి. ఇవి అన్ని సీజన్స్లో అంతమాటు దొరకవు కాబట్టి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. వీటి గురించి తెలిసిన వాళ్ళైతే హెల్త్కి కూడా మంచిదండి. ఆయాసం అలాంటివి ఏవో కారణాలు ఉంటాయంటండి, వాటికి మంచిదంట ఈ కర్రీ. కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేను ఆపేసాను స్టవ్. ఇలా రెడీ అయిపోయిన కూరని అలా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి. తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కర్రీ మీరు ఎలా వండుతారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.